నమస్తే అండి. మనం పాలిటీ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి డిస్కస్ చేస్తున్నాం. అయితే పాలిటీలో మనం లాస్ట్ ఎపిసోడ్‌లో సెంటర్ స్టేట్ రిలేషన్స్‌కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఇంకా లెజిస్లేటివ్ రిలేషన్స్ డిస్కస్ చేశాము. ఈ ఎపిసోడ్‌లో మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉండే సంబంధాలలో ఫైనాన్షియల్ రిలేషన్స్ అంటే ఆర్థిక వనరులకి సంబంధించిన విభజన ఎట్లా జరుగుతుంది, ఆర్థిక వనరులకి సంబంధించి రాజ్యాంగంలో ఏమేమి ఇచ్చారో అన్నది డిస్కస్ చేయబోతున్నాం. సో ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఇది డిస్కస్ చేయబోతున్నాం. ముందు మీకు ప్రిలిమ్స్కి ఏం అడుగుతారంటే అసలు ఫైనాన్షియల్ రిలేషన్స్లో ఫస్ట్ ఏ పార్ట్లో వస్తాయి, ఏ ఆర్టికల్స్లో వస్తుంది అని అడుగుతారు. పార్ట్ 12లో ఆర్టికల్ 264 to 300 ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్కి సంబంధించి ఉంటుంది. అయితే ఆర్థిక వనరుల విభజన ఎట్లా జరుగుతుంది, హౌ ఆర్ ఫైనాన్షియల్ రిలేషన్స్ డిస్ట్రిబ్యూటెడ్ అన్నది ఇంపార్టెంట్. దానికి ఆన్సర్ ఏంటంటే మీకు నేను లెజిస్లేటివ్ రిలేషన్స్లో 3 లిస్ట్ గురించి చెప్పాను. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్. ఈ 3 లిస్టుల ఆధారంగా అంటే ఈ 3 లిస్టులలో సబ్జెక్ట్ ఏ లిస్ట్లో వస్తే వారికి దానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల మీద నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. ఉదాహరణకి అగ్రికల్చర్, వ్యవసాయం అనేది స్టేట్ లిస్ట్లో సబ్జెక్ట్. సో వ్యవసాయం మీద పన్ను విధించే హక్కు స్టేట్కి మాత్రమే ఉంటుంది. అదే మనం కార్పొరేషన్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద కార్పొరేషన్స్ అన్నవి యూనియన్ లిస్ట్లో రాసింది. సో యూనియన్ లిస్ట్లో కార్పొరేషన్స్ అన్నవి యూనియన్ లిస్ట్ సబ్జెక్ట్ కాబట్టి కార్పొరేట్ ట్యాక్స్ అన్నది సెంటర్ విధించడం జరుగుతుంది. ఈ విభజన, ఆర్థిక విభజన జరగడానికి మూలం సబ్జెక్ట్స్. ఎవరికి అంటే ఏ లిస్ట్లో ఏ సబ్జెక్ట్ ఉంది, ఏ అంశం ఏ లిస్ట్లో ఉందో ఆ అంశంకి సంబంధించి ఆర్థిక నిర్ణయాలన్నీ తీసుకునే హక్కు సెంటర్కి అయితే సెంటర్కి ఉంటుంది, స్టేట్కి అయితే స్టేట్కి ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలకి సంబంధించి ఆర్థిక వ్యవస్థ మీద నిర్ణయాలు తీసుకునే హక్కు సెంటర్కి ఉంటుంది. స్టేట్కి సంబంధించి ఆర్థిక వ్యవహారాల మీద నిర్ణయం తీసుకునే హక్కు స్టేట్కి ఉంటుంది, అంటే స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్కి సంబంధించి. ఇది ఫైనాన్షియల్ రిలేషన్స్లో మనకు ఫస్ట్ తెలియాల్సింది. తర్వాత నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఆర్టికల్ 265 చాలా చాలా ముఖ్యమైనది. ఆర్టికల్ 265 ఏమంటుందంటే నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. అంటే పన్ను విధించాలన్నా, పన్ను వసూలు చేయాలన్నా ఒక చట్టం ద్వారానే చేయాలి. ట్యాక్స్ కెనాట్ బీ లెవీడ్ ఆర్ కలెక్టెడ్ except by authority of law అని అంటారు. అంటే మనం పన్ను విధించాలన్నా, పన్ను వసూలు చేయాలన్నా చట్టం ద్వారానే చెయ్యాలి అనే అర్థం. ఇది ఒక చాలా ముఖ్యమైన ఆర్టికల్ నంబర్ కూడా చాలా ముఖ్యమైనది. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి పన్ను ఎవరు వేస్తారు, మంత్రులు వేస్తారు పన్ను. అంటే ఎగ్జిక్యూటివ్ వింగ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, ట్యాక్స్ లెవీ చేస్తుంది. కానీ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్గా ట్యాక్స్ లెవీ చేయొచ్చా, కలెక్ట్ చేయొచ్చా అంటే వారికి ఇండిపెండెంట్గా లెవీ చేయడానికి, కలెక్ట్ చేయడానికి హక్కు ఉండదు. లెవీ చేసే రైట్, కలెక్ట్ చేసే రైట్ పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది, లేదా స్టేట్ లెజిస్లేచర్కి మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఒక చట్టం చేయాలి, ఆ చట్టం కింద ఏం ట్యాక్స్, వాట్ ట్యాక్స్, హౌ మచ్ ఇస్ ద ట్యాక్స్, ఎంత ట్యాక్స్, ఎప్పుడు పే చేయాలా, వెన్ టు పే, దాని తర్వాత ఎవరికి పే చేయాలో కూడా చెప్పాలా, హోమ్ టు పే. ఇవన్నీ వివరంగా రాసుంటేనే ట్యాక్స్ వేయడానికి వీలుంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ట్యాక్స్ వేసే పవర్ మిస్యూజ్ కాకుండా ఉండడానికి ఈ ఆర్టికల్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. సో నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. అంటే పన్ను విధించాలన్నా, పన్ను వసూలు చేయాలన్నా చట్టపరంగానే చేయడానికి వీలుంటుంది, చట్టం ద్వారానే చేయాలి. ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దాని కింద పన్ను వసూలు చేయడానికి, పన్ను విధించడానికి హక్కు ఉంటుంది. అంటే పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలి, లేదా స్టేట్ లెజిస్లేచర్ నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక సేఫ్ గార్డ్. మన మీద అనవసరపు ట్యాక్సెస్ వేయకుండా ఉండడానికి, మనని ప్రొటెక్ట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక సేఫ్ గార్డ్ ఇది ఆర్టికల్ 265. దాని
తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఆర్థిక వనరుల విభజన ఎట్లా జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు సబ్జెక్ట్స్ ఆధారంగా అంటే సెంట్రల్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ పార్లమెంట్ కంట్రోల్లో ఉంటాయి. స్టేట్ లిస్ట్కి సంబంధించి అన్ని ఫైనాన్షియల్ రిసోర్సెస్ స్టేట్ కంట్రోల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు సెంటర్కి సంబంధించినంత వరకు సెంట్రల్ ఎట్లా ఉంటుందంటే సెంటర్ లెవీస్ ట్యాక్సెస్, ఈ పన్ను విధించే హక్కు సెంటర్కి ఉంటుంది. కానీ కలెక్టెడ్ ఎవరు దాన్ని వసూలు చేస్తారు అండ్ అప్రోప్రియేటెడ్ ఎవరు దాన్ని ఖర్చు పెడతారు. అప్రోప్రియేటెడ్ అంటే ఖర్చు పెట్టడం. అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్, ఇది ఒకటి. అంటే కేంద్రం పన్ను విధిస్తుంది, రాష్ట్రాలు వాటిని వసూలు చేస్తాయి, ఖర్చు చేస్తాయి. దీనికి ఉదాహరణ స్టాంప్ డ్యూటీస్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి 5 భాగాలుగా విభజిస్తాం. కలెక్టెడ్ బై యూనియన్, సెంటరే కలెక్ట్ చేస్తుంది. అండ్ అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్ అని అంటాం. బై స్టేట్స్. దీనికి ఉదాహరణ ఎస్జిఎస్టి. స్టేట్ జిఎస్టీని కలెక్ట్ చేసేది, వసూలు చేసేది సెంటర్, కానీ వాడుకునేది మాత్రం స్టేట్. దాని తర్వాత కలెక్టెడ్ బై యూనియన్ అండ్ షేర్డ్ విత్ ద స్టేట్స్. వాళ్ళు వసూలు చేసిన పన్నులో స్టేట్కి షేర్ ఇవ్వాలి. దీనికి ఉదాహరణ ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ. దాని తర్వాత కలెక్టెడ్ బై యూనియన్ అండ్ అప్రోప్రియేటెడ్ బై యూనియన్, అంటే కలెక్ట్ చేసేది సెంటరే, దాన్ని వాడేది కూడా సెంటరే, బై యూనియన్. దీనికి ఉదాహరణ సెస్ సర్చార్జ్. సెస్ సర్చార్జులు విధిస్తారు కొన్నిటి మీద. ఈ సెస్ సర్చార్జ్ యూనియనే కలెక్ట్ చేస్తుంది, యూనియనే వాడుతుంది. సో 4 యాక్చువల్లీ 5 రకాలు ఉంటాయి. ఇప్పుడు 5వ రకం అమల్లో లేదు. అంటే కలెక్టెడ్ బై యూనియన్ అండ్ మేబీ షేర్డ్ విత్ స్టేట్స్, అది అమల్లో లేదు. సో 4 రకాలు. కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్ ఒకటి, తర్వాత కలెక్టెడ్ బై యూనియన్. ఈ 4 రకాల పన్నులు విధించేది ఎవరు? కేంద్రం. కానీ ఎవరు వసూలు చేస్తారు, ఎవరు దాన్ని వాడుకుంటారు? కొన్ని పన్నులని కేంద్రం వసూలు చేసుకుంటుంది, కేంద్రమే వాడుతుంది. కొన్ని పన్నులని రాష్ట్రం వసూలు చేస్తుంది, రాష్ట్రమే వాడుతుంది. కొన్ని పన్నులని కేంద్రం వసూలు చేస్తుంది కానీ రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది. కొన్ని పన్నులని కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు ఒక భాగం ఇస్తుంది. సో ఏ పన్ను దేని కిందికి వస్తుంది అన్నది మనకు తెలియాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ చూద్దాము. ముందు 268 ఆర్టికల్ 268 కింద డ్యూటీస్ లెవీడ్ బై యూనియన్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై స్టేట్స్. స్టాంప్ డ్యూటీస్, మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్. కానీ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ అనేదాన్ని ఇప్పుడు జిఎస్టీ కిందకి తీసుకున్నారు కాబట్టి ఉట్టి స్టాంప్ డ్యూటీస్ విధించేది కేంద్రం, కానీ దాన్ని కలెక్ట్ చేసుకునేది, వాడుకునేది మాత్రం రాష్ట్రం. దాని తర్వాత ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్ అసైన్డ్ టు ద స్టేట్స్. సేల్స్ ట్యాక్స్, సేల్స్ జిఎస్టీ ఆన్ ఇంటర్ స్టేట్ ట్రేడ్. సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఎక్సెప్ట్ ట్రేడ్ ఆన్ ఇంటర్స్టేట్, అంటే జిఎస్టీ ఆన్ ఇంట్రా స్టేట్ ట్రేడ్ అని అంటాం. ఇంట్రా స్టేట్ అంటే ఆ రాష్ట్రంలో అయ్యే జిఎస్టీ. ఇంట్రా స్టేట్ ట్రేడ్ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ ఎస్జిఎస్టీ, దీన్ని కలెక్ట్ చేసేది కేంద్రం, కానీ ఇది ఎవరికి చెందుతుందంటే రాష్ట్రాలకు చెందుతుంది. ఇది 2వ రకం. తర్వాత మనకి 3వ రకం వచ్చేసి ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్ బట్ షేర్డ్ విత్ స్టేట్స్. రాష్ట్రాలకు ఒక భాగం ఇవ్వాలి. దాంట్లో అన్నిటికంటే ముందు వచ్చేది జిఎస్టీ. జిఎస్టీలో రాష్ట్రాలకు ఎంత భాగం ఇవ్వాలి అన్నది చెప్పేది, మనకి రికమెండ్ చేసేది జిఎస్టీ కౌన్సిల్. దాని తర్వాత ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా సెంటర్ కలెక్ట్ చేస్తుంది, స్టేట్స్తో షేర్ చేస్తుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ కింద అగ్రికల్చరల్ ఇన్కమ్ రాదు.
దాని తర్వాత 268 కింద ఇంతకు మునుపు మనకు సర్వీస్ ట్యాక్స్ ఉండే, కానీ దాన్ని తీసేయడం జరిగింది. 88 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సర్వీస్ ట్యాక్స్ని మన దగ్గర యాడ్ చేశారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సర్వీస్ ట్యాక్స్ని తీసేయడం జరిగింది. ఇది ఈ సర్వీస్ ట్యాక్స్కి సంబంధించి. సో మీకు ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ విధించేది ఎవరు? కేంద్రం. ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేది ఎవరు? కేంద్రం. కానీ ఇన్కమ్ ట్యాక్స్లో ఖచ్చితంగా రాష్ట్రాలకు భాగం ఉంటుంది. ఎంత పర్సంటేజ్ రాష్ట్రాలకు ఇవ్వాలి అన్నది ఎవరు రికమెండ్ చేస్తారు? ఫైనాన్స్ కమిషన్. జిఎస్టీ విధించేది కేంద్రం, జిఎస్టీ కలెక్ట్ చేసేది కేంద్రం, కానీ రాష్ట్రాలకు కూడా భాగం ఇవ్వాలి. దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం, ఐజిఎస్టీ. రాష్ట్రాలకు కూడా భాగం ఇవ్వాలి. ఎంత భాగం ఇవ్వాలి అన్న దాంట్లో మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ రికమెండేషన్స్ ఉంటాయి. తర్వాత సర్వీస్ ట్యాక్స్ మన రాజ్యాంగంలో ఎప్పుడు యాడ్ చేశారు అని అడగొచ్చు. 88th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని తీసేయడం జరిగింది. అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి సర్వీస్ ట్యాక్స్ని దాని కిందకి తీసుకోవడం జరిగింది. సో ట్యాక్సెస్ సెంటర్ లెవీ చేసి స్టేట్స్తో షేర్ చేసుకోవాల్సింది జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్. కానీ అగ్రికల్చర్ ట్యాక్స్ రాదు, ఎందుకంటే అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అగ్రికల్చర్ ఇన్కమ్ మీద పన్ను విధించే హక్కు స్టేట్కి ఉంటుంది. తర్వాత ట్యాక్సెస్ లెవీడ్, కలెక్టెడ్ అండ్ అప్రోప్రియేటెడ్ బై ద యూనియన్. సర్చార్జ్, మనము సర్చార్జ్ అంటాం, సెస్ అంటాం. సెస్ అంటే ఏంటి? సర్చార్జ్ అంటే ఏంటి? సెస్ అంటే ట్యాక్స్. సెస్ అంటే బేసిక్గా ఒక పర్టిక్యులర్ అవసరం కోసము కలెక్ట్ చేసేదాన్ని మనం సెస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సెస్ అంటాం, కృషి కళ్యాణ్ సెస్ అని అంటాం. కృషి కళ్యాణ్ సెస్ అంటే ఫార్మర్స్ వెల్ఫేర్ కోసము కలెక్ట్ చేసే అమౌంట్ని కృషి కళ్యాణ్ సెస్ అని అంటారు. ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి కలెక్ట్ చేసే అమౌంట్ని ఎడ్యుకేషన్ సెస్ అంటారు. అట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెస్ ఉంటుంది. సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దాన్ని సర్చార్జ్ అని అంటారు. ట్యాక్స్ మీద ట్యాక్స్, పన్ను మీద పన్ను విధించడాన్ని మనం సర్చార్జ్ అని అంటాం. సో ఇది సెస్, సర్చార్జ్కు ఉండే తేడా. సెంటర్ విధించే సర్చార్జ్లన్నీ సెంటర్కే పోతాయి, స్టేట్తో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది 5వ కేటగిరీ. నేను ఇంతకుముందు మీకు చెప్పాను ఈ 5వ కేటగిరీ ఉంటుంది, కానీ దీని వాడుకలో లేదు ఇప్పుడు, అందుకని రాయలేదు నేను. ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ద యూనియన్ విచ్ మే బీ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్. మేబీ అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని రూల్ లేదు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది దాని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది సెంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్లో జూట్ ప్రోడక్ట్స్, అంటే జూట్కి సంబంధించిన ఉత్పత్తులని ప్రమోట్ చేయడానికి కొన్ని రాష్ట్రాలకి కేంద్రం కొన్ని స్పెషల్ గ్రాంట్స్ ఇస్తుంది. ఏ రాష్ట్రాలకి గ్రాంట్స్ ఇస్తారన్నది ఇంపార్టెంట్. వీటిని మనం స్పెషల్ గ్రాంట్స్ అని అంటాము. ఈ వర్డ్ ఇంపార్టెంట్. ఏ రాష్ట్రాలకి ఇస్తారు అంటే అస్సాం, బీహార్, ఒడిషా, ఇంకా వెస్ట్ బెంగాల్. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం ఎప్పుడైనా సెంటర్ మీద స్టేట్స్ ఆధారపడి ఉంటాయి ఆర్థిక వనరుల కోసం. ఈ వనరులు 3 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటేమో స్పెషల్ గ్రాంట్, ఇప్పుడు ఈ ఆర్టికల్ కింద మనం చదివేది స్పెషల్ గ్రాంట్. దాని తర్వాత రెండోదేమో గ్రాంట్స్ అండ్ ఎయిడ్. నెక్స్ట్ మనం చదువుతాం గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అని ఉంటుంది. స్పెషల్ గ్రాంట్ అన్ని రాష్ట్రాలకు ఇవ్వరు, కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఒక ప్రత్యేక అవసరం కోసం ఇస్తారు అంతే. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ జూట్ ప్రోడక్ట్స్ కోసం ఇస్తారు, 4 రాష్ట్రాలకే ఇస్తారు. సో ఒక ప్రత్యేక అవసరం కోసం ఇచ్చేది స్పెషల్ గ్రాంట్. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, దీని గురించి మళ్ళీ చర్చిద్దాం. దాని తర్వాత లాస్ట్ ఏంటంటే షేర్ ఇన్ సెంటర్స్ రెవెన్యూ. ఈ 3 రకాలుగా రెవెన్యూ, ఈ 3 రకాలుగా కేంద్రం రాష్ట్రాన్ని ఆర్థికంగా సహాయం చేస్తుంది. అయితే షేర్ ఇన్ సెంటర్స్ రెవెన్యూ ఎక్కడెక్కడ వస్తుంది అంటే ఒకటి ఇన్కమ్ ట్యాక్స్లో వస్తుంది, ఒకటి జిఎస్టీలో వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. దాని తర్వాత ఆర్టికల్ 274 ఏమంటుందంటే రాష్ట్ర అవసరాలు లేదా రాష్ట్ర ఆర్థిక స్థితిని దెబ్బతీసే ఏ రకమైన బిల్లు ప్రవేశపెట్టాలన్నా పార్లమెంట్లో అది ముందు రాష్ట్రపతి పరిశీలించి ఆమోదిస్తేనే దాన్ని పార్లమెంట్లో పెట్టచ్చు అన్నది 274 యొక్క తాత్పర్యం. అంటే ఎనీ బిల్ దట్ ఎఫెక్ట్స్ ద ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, స్టేట్కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపించే ఏ బిల్ అయినా సరే రాష్ట్రపతి ఆమోదంతోనే దాన్ని పార్లమెంట్కి పంపడానికి వీలుంటుంది. అది 274. దాని తర్వాత మనకి నెక్స్ట్ 275 వచ్చేసి గ్రాంట్స్ అండ్ ఎయిడ్ గురించి చెప్తుంది. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అనేది
కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే ఒక సహాయం. ఈ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ కేంద్రంకి సంబంధించినంత వరకు బడ్జెట్లో రెవెన్యూ సైడ్లో ఉంటుంది. అంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఒకవేళ ఎవరికన్నా చారిటీ చేస్తే, ఎవరికన్నా మనము దానం చేసినప్పుడు ఆ దానాన్ని మనం తిరిగి తీసుకోం, దానాన్ని మనం ఖర్చులా చూపిస్తాం. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ అనేది కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే దానం, దానిని ఖర్చులాగానే చూపిస్తుంది కేంద్రం. సో రెవెన్యూ సైడ్లో వస్తుంది. అదే స్టేట్ బడ్జెట్లో అది చూస్తే ఇన్కమ్ సైడ్లో వస్తుంది. ఎందుకంటే స్టేట్ మళ్ళీ దాన్ని తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. అయితే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఎవరు రికమెండ్ చేస్తారు అంటే, ప్రతి రాష్ట్రానికి ఎంత గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఇవ్వాలి అన్నది రికమెండ్ చేసేది ఫైనాన్స్ కమిషన్. రాష్ట్రం టు రాష్ట్రం గ్రాంట్స్ అండ్ ఎయిడ్ మారుతూ ఉంటుంది. గ్రాంట్స్ అండ్ ఎయిడ్ యూనిఫామ్గా ఇవ్వం, అన్ఈక్వల్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఉంటాయి. అంటే కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాలకు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఇది అసిమెట్రిక్ ఫెడరేషన్ యొక్క లక్షణం. అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడము. రాష్ట్రాలను వాటి జనాభాను బట్టి, వాటి సైజుని బట్టి వాటికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఉంటుంది. అందుకనే దాంట్లో భాగంగా రాజ్యసభలో కూడా వాళ్ళకి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండదు రాష్ట్రాలకి. దాంట్లో భాగంగా సెంటర్ ఇచ్చే గ్రాంట్స్ అండ్ ఎయిడ్ కూడా ఈక్వల్గా ఇవ్వడం జరగదు, అన్ఈక్వల్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 275. దీని తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి 276. ఈ 276 ఏమంటుందంటే, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పని చేయడానికి, అంటే పంచాయత్లు, మున్సిపాలిటీలు వాటిని అవి పని చేసుకోవడానికి కావాల్సిన ట్యాక్సులు అవే విధించుకునేటట్టు రాష్ట్రం చట్టం చేయాలి. అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ని నిర్ణయించే హక్కు రాష్ట్రాలకు ఉంటుంది, కేంద్రానికి ఉండదు. ఉదాహరణకి మీరు వినుంటారు, ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ విధించేది రాష్ట్ర ప్రభుత్వం, కానీ దాన్ని వసూలు చేసేది, దాన్ని వాడేది మాత్రం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, పంచాయత్ కానీ మున్సిపాలిటీ కానీ వాడుతుంది. అలాగే సిటీలలో ప్రొఫెషనల్ ట్యాక్స్ అని పే చేస్తారు. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా విధించేది కాన్స్టిట్యూషన్లో రాసుంటుంది 2500 అని, కానీ దాన్ని కలెక్ట్ చేసుకునేది, వాడుకునేది మాత్రం మున్సిపాలిటీస్. ఇట్లా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి ఏం ట్యాక్సెస్ ఇవ్వాలి అన్నది నిర్ణయించుకునే హక్కు స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. యూనియన్ ఫైనాన్స్ కమిషన్ గురించి మనకి ఏమేమి తెలియాలి? ఫస్ట్ దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్స్. యూనియన్ ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. యూనియన్ ఫైనాన్స్ కమిషన్ని 5 ఏళ్ళు, అంటే వారి రికమెండేషన్స్ వ్యవధి 5 ఏళ్ళు. ఆఫ్టర్ ఎవ్రీ 5 years అని అంటాం. యూనియన్ ఫైనాన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు, కాంపోజిషన్ ఒకటి ఇంపార్టెంట్. యూనియన్ ఫైనాన్స్ కమిషన్కి ఉండే బాధ్యతలు ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ గురించి. ఇప్పుడు యూనియన్ ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ కాబట్టి ఈ రిపోర్టు కూడా వారు ప్రెసిడెంట్కే పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆ రిపోర్టుని పార్లమెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఆ రిపోర్టుని పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. సో మనకి ఈ అంశాలు తెలవాలి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ నంబర్ 280 అండి ఆర్టికల్ నంబర్. ఈ ఆర్టికల్ నంబర్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ నంబర్ ఏది అని అడుగుతారు. అయితే ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ చేస్తారు? నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్ని. అయితే ఫైనాన్స్ కమిషన్ యొక్క పని ఏంటి? రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ యొక్క పని ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరిగింది. నేను మీకు దీన్ని సింపుల్గా చెప్తాను. ఏ ట్యాక్సెస్ యూనియన్ వేయాలి, ఏ ట్యాక్సెస్ స్టేట్స్ వేయాలి. ద డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ద ట్యాక్సెస్ ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ విచ్ ఆర్ టు బీ ఆర్ మే బీ డివైడెడ్ బిట్వీన్ దెమ్ అండ్ ద అలొకేషన్ బిట్వీన్ ద స్టేట్స్ ద రెస్పెక్టివ్ షేర్స్ ఆఫ్ సచ్ ప్రొసీడ్స్. అంటే ఇప్పుడు కేంద్రం కలెక్ట్ చేసే ట్యాక్సెస్, ఇన్కమ్ ట్యాక్స్ ఉంది ఉదాహరణకి. ఈ ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత శాతం కేంద్రం తీసుకోవాలి, ఎంత శాతం రాష్ట్రాలకు వెళ్ళాలి. ఈ శాతంలో ఉదాహరణకి 40% రాష్ట్రాలకు ఇస్తాము అని అన్నారు. ఈ 40%లో ప్రతి రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఇది కూడా ఫైనాన్స్ కమిషనే సూచిస్తుంది. అంటే సెంటర్ ఎంత తీసుకోవాలి, స్టేట్ ఎంత తీసుకోవాలి. సెంటర్ 60 అనుకున్నాం, 40 స్టేట్ అనుకున్నాం.
మన దగ్గర 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంకి ఇందులో ఎంత భాగం ఇవ్వాలి అన్నది కూడా ఫైనాన్స్ కమిషనే చెప్తుంది. రెండోది ఏంటంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి అన్నది కూడా ఫైనాన్స్ కమిషనే సూచిస్తుంది. మూడోది వచ్చేసి ఈ 73rd 74th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడ్డాయి. 73rd 74th అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయబడ్డ ఈ 2 ప్రొవిజన్స్ ఏమంటాయంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ పంచాయత్స్కి మున్సిపాలిటీస్కి వాటి పనికి సరిపడా నిధులు ఉండేటట్టు ఎలా రాష్ట్ర నిధులని పెంపొందించాలి అంటే, ఇప్పుడు సింపుల్ ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి పంచాయతీలకు కానీ మున్సిపాలిటీస్కి కానీ పైసలు ఇచ్చేది ఎవరు? రాష్ట్రంకి మంచి ఆర్థిక వ్యవస్థ ఉంటేనే అది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడానికి వీలుంటుంది. అందుకనే ఫస్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎట్లా పెంపొందించాలి, ఎందుకు పెంపొందించాలి అంటే పంచాయతీలకి మున్సిపాలిటీలకి సపోర్ట్ చేయడానికి పెంపొందించాలి. ఎట్లా పెంపొందించాలి అన్న దాని మీద సూచనలు చేసే అధికారం కూడా ఫైనాన్స్ కమిషన్కి ఉంటుంది. ఇంకేదన్నా విషయం ఫైనాన్స్ కమిషన్ని సూచించమని ప్రెసిడెంట్ అడిగితే దాని మీద కూడా ఫైనాన్స్ కమిషన్ సూచనలు ఇవ్వడానికి వీలుంటుంది. ఇది ఫైనాన్స్ కమిషన్ విధి విధానం. దాని తర్వాత ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది ఉంటారు అంటే 4 ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెలెక్షన్ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1+4 అని అంటాం. చైర్మన్కి ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్ అఫైర్స్, తర్వాత ఒక మెంబర్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుగా ఉండాలి, ఇంకొక మెంబర్ ఫైనాన్సెస్ అండ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్ మీద ఐడియా ఉన్నవారై ఉండాలి, లేదా వైడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, లేదా స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. ఇవేమో అర్హతలు మెంబర్స్ అవ్వడానికి, ఇదేమో అర్హత చైర్మన్ అవ్వడానికి. 1+4 ఒక చైర్మన్ 4 మెంబర్స్ ఉంటారు ఫైనాన్స్ కమిషన్లో. అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది రిపోర్ట్. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ గురించి 281 కింద ఇస్తారు. ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలి అన్న దాని మీదకి వస్తే ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసేది ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ని మనము ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తాం. ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది. ఇవి ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన వివరాలు. దీని తర్వాత కొన్ని మాత్రం మనకి ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ వివరాలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎలక్ట్రిసిటీ సప్లై చేసేది స్టేట్ గవర్నమెంట్. ఎలక్ట్రిసిటీ సప్లై చేసినప్పుడు సెంటర్కి సంబంధించిన కొన్ని ఆఫీసెస్ స్టేట్లో ఉంటాయి. ఉదాహరణకి రైల్వే స్టేషన్స్ అన్నీ సెంటర్కి సంబంధించినవి. ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ సిసిఎంబి, ఐఐసిటి, డిఆర్డిఓ ఇవన్నీ కూడా సెంటర్కి సంబంధించిన సంస్థలు. ఈ సంస్థలలో వాడే కరెంటుకి వారు కట్టాలా వద్దా, కరెంటు ఛార్జీలు కట్టాలా వద్దా అన్నదానికి రాజ్యాంగం ఏమంటుందంటే, ఒకవేళ వాళ్ళు కరెంటు వాడితే వాడిన కరెంటుకి వాళ్ళు ఛార్జీలు కడతారు, కానీ సర్ఛార్జ్ మాత్రం విధించద్దు. సర్ఛార్జ్ అర్థం ఏంటి? విద్యుత్ ఛార్జీలలో ఇన్ని యూనిట్ల వరకు వాడితే ఇంత ఛార్జ్, ఇన్ని యూనిట్లు దాటితే ఇంకెక్కువ పే చేయాలి అంటారు. అంటే ఇంకెక్కువ ఛార్జ్ చేస్తారు. దాన్ని మనం సర్ఛార్జ్ అని అంటాం. ఆ సర్ఛార్జ్ వీటికి వర్తించదు. ఛార్జ్ మాత్రమే వాళ్ళు పే చేస్తారు, సర్ఛార్జ్ పే చేయరు. అలాగే ఈ ప్రాపర్టీస్ ట్యాక్స్ విధించే అధికారం రాష్ట్రానికి ఉంటుంది. మరి కేంద్రానికి సంబంధించిన సంస్థలకి సంబంధించిన ప్రాపర్టీ మీద రాష్ట్రం ట్యాక్స్ విధించచ్చా అంటే విధించడానికి వీలుండదు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ విధించే హక్కు కేంద్రానికి ఉంటుంది. మరి రాష్ట్ర ఇన్కమ్ మీద అంటే స్టేట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ విధించచ్చా అంటే విధించడానికి వీలుండదు. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. వీటి మీద ఒకవేళ క్వశ్చన్స్ వస్తే మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. దాని తర్వాత ఈ 291 ఆర్టికల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ప్రివీ పర్సన్ ఉండేది. ఈ ప్రివిలేజ్ పర్సన్ అన్నది పూర్వ రాజుల కంటే ఇంతకుముందు ప్రిన్స్లీ స్టేట్స్ని పాలించిన రాజులకు, ఉదాహరణకి మన 7th నిజాంకి కూడా ప్రివీ పర్స్ ఇచ్చేవాళ్ళు. అంటే అది రాయల్ పెన్షన్. వాళ్ళ రాజ్యాన్ని భారతదేశంలో ఐక్యం చేసినందుకు గాను వాళ్ళకు ఒక పెన్షన్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు బతుకున్నన్ని రోజులు పెన్షన్ వస్తుంది అని. ఆ పెన్షన్ని ప్రివీ పర్స్ అనేవాళ్ళు. ఈ ప్రివీ పర్స్ ఏ ఆర్టికల్ కింద ఇచ్చిండ్రు అంటే 291 కింద ఇచ్చారు. దాని తర్వాత ప్రివీ పర్స్ని తీసేయడం జరిగిందండి. ఇంకా ప్రివీ పర్స్ ఉండదు అని ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రివీ పర్స్ని తీసేశారన్నది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత 292, 293
ఇవి ఏం చెప్తాయి మనకి అంటే, అసలు ఒకవేళ రాష్ట్రానికి అప్పు కావాలనుకుంటే ఎవరిని అడగొచ్చు, కేంద్రానికి అప్పు కావాలనుకుంటే ఎవరిని అడగొచ్చు. కేంద్రానికి అప్పు కావాలనుకుంటే ఇంటర్నల్ సోర్సెస్, అంటే దేశం లోపల వారు అప్పు చేయొచ్చు, దేశం బయట కూడా అప్పు చేయడానికి వీలు ఉంటుంది. అదే రాష్ట్రానికి సంబంధించి దేశం లోపల వారు ఎవరినైనా అడగొచ్చు, కానీ దేశం దాటి వాళ్ళు ఒకవేళ అప్పు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సెంటర్ దానికి హామీ ఇవ్వాలి. అంటే సెంటర్ గ్యారంటీ ఇస్తేనే స్టేట్ లోన్ తీసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకి రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ నుండి 500 కోట్లు 5,000 కోట్లు తీసుకోవాలనుకుంటుంది. రాష్ట్రం పోయి నాకు లోన్ ఇవ్వమంటే వరల్డ్ బ్యాంక్ ఇవ్వదు. రాష్ట్రం ముందు కేంద్రానికి చెప్పాలి, కేంద్రం నేను హామీ ఇస్తాను అని చెప్తేనే రాష్ట్రానికి వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. సో బయట సంస్థల దగ్గర, అంటే దేశాన్ని దాటి సంస్థల దగ్గర రుణం తీసుకోవాలి రాష్ట్రం అనుకుంటే ఖచ్చితంగా కేంద్ర హామీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ కేంద్రం మాత్రం బయట సంస్థల నుండి రుణాలు తీసుకోవచ్చు, ఇండియాలో ఉండే సంస్థల నుండి కూడా రుణాలు తీసుకోవచ్చు. పబ్లిక్ డెట్ అంటారు, మన దగ్గర నుండి కూడా తీసుకోవచ్చు, ఎవరి దగ్గర నుండి అయినా తీసుకోవచ్చు. ఇది రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించి నిధుల ట్యాక్సుల గురించి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆర్టికల్ 297 వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించింది. ఇందులో కొన్ని ఆర్టికల్ నెంబర్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే మనకి 280 ఒకటి ఇంపార్టెంట్, 291 ఒకటి ఇంపార్టెంట్, 297 ఒకటి ఇంపార్టెంట్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటే ఇప్పుడు సౌత్ ఇండియా పెనిన్సులర్, ఈ పెనిన్సులర్ రీజన్ అంటే మనకి సముద్రం ఉంది, ఆ సముద్రంలో 200 నాటికల్ మైల్స్ వరకు సంబంధించిన అన్ని వనరులు ఆ 200 నాటికల్ మైల్స్ వరకు సంబంధించి రక్షణ బాధ్యత భారతదేశానికి ఉంటుంది. ఆ 200 నాటికల్ మైల్స్ ఏరియాని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం, హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది అని రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్? ఒకటి, అది ఆర్టికల్ 297. రెండో ప్రశ్న మిమ్మల్ని అడిగేది ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ యాడెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ టు ద కాన్స్టిట్యూషన్? అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్కి సంబంధించిన ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది అని అడుగుతారు. అది 40 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. మూడో ప్రశ్న వచ్చేసి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఏ నిర్ణయం అయినా ఎవరు తీసుకుంటారు అంటే కేంద్రానికి మాత్రమే ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ మనకి 300A ఆర్టికల్ నెంబర్ కూడా చాలా ముఖ్యమైనది, అది రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి. అయితే రాజ్యాంగం మనకి మీకు ప్రాపర్టీ కొనే హక్కు ఉంటుంది అని చెప్పదు. రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఒకవేళ మీకు ఏమన్నా ప్రాపర్టీ ఉంటే దాన్ని ఎవ్వరూ ఇల్లీగల్గా తీసుకోకుండా, అంటే మనం ఎన్క్రోచ్మెంట్, కబ్జా అంటాం కదా, కబ్జా చేయకుండా దాన్ని రక్షణ మాత్రం రాజ్యాంగం కల్పిస్తుంది. అంటే మనకున్న ప్రాపర్టీకి, ఆస్తికి కబ్జాకి గురవ్వకుండా రక్షణ మాత్రమే రాజ్యాంగాన్ని కల్పిస్తుంది. ఆర్టికల్ నెంబర్ చాలా చాలా ముఖ్యమైనది, ఆర్టికల్ నెంబర్ 300A. దాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు అని అడుగుతారు. 48th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని తీసుకురావడం, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978 ద్వారా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత అది ఒక సేఫ్ గార్డ్, రైట్ కాదు మనకి, అది రక్షణ మాత్రం కల్పిస్తుంది, హక్కు కల్పించదు. ఏం రక్షణ అంటే, మీకున్న ఆస్తిని ఎవ్వరూ కబ్జా చేయకుండా చూసే బాధ్యత మాకుంది అని అంటుంది. ఒకవేళ అక్వైర్ చేయాల్సి వస్తే, ప్రజా అవసరాల కోసం మన ఆస్తిని తీసుకోవాల్సి వస్తే మనకు దానికి కంపెన్సేషన్ ఇచ్చి తీసుకోవాలి ప్రభుత్వం. అది ఆర్టికల్ 300A చెప్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 300A తరతో మనం ఫైనాన్షియల్ రిలేషన్స్ కంప్లీట్ చేస్తాము. కాకపోతే GST కౌన్సిల్ ఒకటి చాలా ముఖ్యమైనది. మీకు GST కౌన్సిల్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ మీకు GST ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అని అడుగుతారు. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. దాని తర్వాత GST కౌన్సిల్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడుగుతారు. 279 GST కౌన్సిల్కి సంబంధించిన ఆర్టికల్. దాని తర్వాత నెక్స్ట్ మనకి వచ్చే ప్రశ్న ఏముంటుంది అంటే, GST కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అని అడుగుతారు. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ GST కౌన్సిల్కి అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్లు అందరూ GST కౌన్సిల్లో సభ్యుల్లాగా ఉంటారు.
జిఎస్టీ కౌన్సిల్ ఒకవేళ నిర్ణయం తీసుకోవాలి అంటే ఏ మెజారిటీతో ఓట్ చేయాలి అని అడుగుతారు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాలంటే 3/4 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెజారిటీతో నిర్ణయం తీసుకోవాలి. 3/4, 2/3 కాదు, హాఫ్ కాదు, 3/4, 3/4 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. దాని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఓటు భాగాలు ఎట్లా ఉంటాయి అంటే రాష్ట్రాలకి 2/3 ఓటు భాగం ఉంటుంది, కేంద్రానికి 1/3 ఓటు భాగం ఉంటుంది. ఇదొకటి అడిగే ఛాన్స్ ఉంది. జిఎస్టీ అసలు ఏ ఇయర్ నుండి ఆమోదంలోకి వచ్చింది అన్నది కూడా అడుగుతారు. జిఎస్టీ కౌన్సిల్ దేని మీద నిర్ణయాలు తీసుకుంటుంది అంటే అసలు దేని మీద జిఎస్టీ వేయాలి, దేని మీద జిఎస్టీ వేయొద్దు, వేస్తే ఎంత వేయాలి. ఇప్పుడు మీకు జిఎస్టీలో స్లాబ్స్ ఉంటాయి, 12% అని, 15% అని, 18%, 8%, 22%. సో దేని మీద ఎంత జిఎస్టీ వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించి కొన్ని రాష్ట్రాలు, ఈ స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి ఎట్లాంటి షేర్ ఇవ్వాలి లేదా ఎట్లాంటి కంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవన్నీ జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించడం జరుగుతుంది. సో జిఎస్టీ కౌన్సిల్కి సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత లాస్ట్ మనకు తెలియాల్సింది సెంటర్ స్టేట్ కమిషన్స్ గురించి. సెంటర్ స్టేట్కి సంబంధించి 3 ముఖ్యమైన కమిషన్లు ఉన్నాయి. మీకు 99% ఏమడుగుతారు అంటే ఏ కమిషన్ని ఎవరు అపాయింట్ చేశారు అని అడుగుతారు. రాజ్మన్నార్ కమిషన్ అన్నది తమిళనాడు గవర్నమెంట్ అపాయింట్ చేసింది. ఇది ఫస్ట్ కమిషన్. ఒక కేంద్ర రాష్ట్ర సంబంధాలని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ అయిన మొదటి కమిషన్ భారతదేశంలో రాజ్మన్నార్ కమిషన్. కానీ దీన్ని తమిళనాడు గవర్నమెంట్ అపాయింట్ చేసింది. దాని తర్వాత వచ్చింది సర్కారియా కమిషన్. సర్కారియా కమిషన్ని మనం ప్రథమ కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించిన కమిషన్ లాగా పరిగణిస్తాము. ఫస్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిషన్ లాగా మనం దాన్ని కన్సిడర్ చేస్తాము. దాని తర్వాత సెకండ్ వచ్చింది మదన్ మోహన్ పుంచి కమిషన్. మదన్ మోహన్ పుంచి కమిషన్ మనకి యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చింది. ఈ పుంచి కమిషన్ని మనం సెకండ్ సెంటర్ స్టేట్ రిలేషన్ కమిషన్ లాగా పరిగణిస్తాం. 99% మీకు ప్రిలిమ్స్లో కమిషన్ల పేర్లు, వాళ్ళు ఎవరు అపాయింట్ చేశారు, ఏ సంవత్సరంలో అపాయింట్ చేశారు వరకే అడుగుతారు, కానీ దీన్ని దాటి డీటెయిల్స్ అడిగే ఛాన్సెస్ ఉండవు. సో ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాస్ట్ వచ్చేసి ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మీకు ఏం తెలియాలి అంటే ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ పార్ట్లో ఇస్తారు అన్నది తెలియాలి. పార్ట్ 13 కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్ 13లో ఇంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. 301 to 307 ఆర్టికల్స్ దానికి సంబంధించి ఉంటాయి. ఇంతకంటే ఎక్కువ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ప్రిలిమ్స్లో అడగరు. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద. నెక్స్ట్ ఎపిసోడ్లో మనము పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.